హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 30తో మీ ముందుకు వచ్చేసాను. కథలకు వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. డ్రైవ్ చేస్తూనే భూమి వైపు చూస్తూ, నాకు చుక్కలు చూపించావు కదా, ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నీకు వినిపిస్తే రేపు నీకు చుక్కలు కనిపిస్తాయి దాత్రి. నీ మొహం చూడాలి, నువ్వు చేసిన అల్లరి తెలిసాక ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఇంటికి రాగానే కారాపి భువిని చేతుల్లోకి తీసుకొని ఇంట్లోకి వస్తాడు. టైం అప్పటికే 12 దాటడంతో అందరూ పడుకున్నారు. కానీ భువి అమ్మగారు రూమ్ డోర్ తీసి ఉంచారు. భువి వాళ్ళు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నారు. దేవ్ భువిని ఎత్తుకొని తీసుకువెళ్ళడం చూసి బయటకొచ్చి, ఏమైంది బాబు భువికి అని అడుగుతారు. ఏం లేదత్తయ్య, అలసిపోయింది కదా, కారు ఎక్కగానే నిద్రపోయింది, లేపడం ఎందుకని తీసుకువెళ్తున్నా. మీరింకా పడుకోలేదా అని అడుగుతాడు దేవ్. అది మీరింకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాను బాబు అని అంటారు. ఫంక్షన్ కదా, లేట్ అవుతుంది, ఇంకా మీరు వెళ్ళి పడుకోండి అని దేవ్ పైకి వెళ్తాడు. తన అల్లుడు కూతుర్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని మురిసిపోతూ జయ సంతోషంగా వెళ్ళి పడుకుంటుంది. భూమిని తీసుకువెళ్ళి దేవ్ బెడ్పై పడుకోబెడుతూ, ఫస్ట్ షాక్ నీకు లేస్తూనే ఉండేలా చేస్తానుండు బంగారం అని లైట్ ఆఫ్ చేసి భూమి కట్టుకున్న పార్టీవేర్ శారీ బ్లౌజ్ తీసేసి పెట్టీకోట్ ఉంచి దేవ్ షర్ట్ వేస్తాడు. ఇప్పుడు పడుకో దాత్రి పాప అని ధాత్రిని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి లైట్ ఆన్ చేస్తాడు. పొద్దున్నే లేచి ఎంత గొడవ చేస్తుందో అని చిన్నగా నవ్వుకుంటూ దేవ్ ఫ్రెష్ అయి కావాలనే బాక్సర్ వేసుకొని షర్ట్ లేకుండానే పడుకుంటాడు. భువి పక్కన పడుకొని తన వైపు తిప్పుకొని భువి చుట్టూ చేతులు వేసి హత్తుకొని పడుకుంటాడు. దేవ్ ఎప్పుడైతే దగ్గరికి తీసుకున్నాడో అప్పుడే అంత నిద్రలో కూడా దేవుకి ఇంకా దగ్గరగా జరిగి దేవులో ఒదిగిపోతూ, మీరు నన్ను ధాత్రి అని పిలిస్తే నాకు చాలా ఇష్టం దేవుగారు, నాన్న ప్రేమను మరిపిస్తున్నారు, ఐ లవ్ యూ దేవుగారు అని నిద్రలోనే అంటుంది. ఆ మాట వినగానే దేవు గుండె సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పరుగుపెట్టింది. కాసేపు ఆ ఫీల్డ్లో ఉండి, ఇలా కాదు ధాత్రి, పూర్తి తెలివిలో ఉండి నువ్వు నాకు ఐ లవ్ యూ అని చెప్తే అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని భువి నుదురు మీద ముద్దు పెట్టి, దేవుగారు లోకి వచ్చేసావా మళ్ళీ అని ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి కళ్ళు మూసుకుంటాడు. పడుకున్నాడు కానీ అస్సలు నిద్ర పట్టడం లేదు దేవుకి. భువి అంత దగ్గరగా ఉండడం, దేవు షర్ట్ లేకుండా ఉండడంతో, భువి శరీరం దేవుకి టచ్ అవడంతో దేవుబాబు ఒంట్లో ఉన్న హార్మోన్స్ మాట వినను అంటున్నాయి. నీకేదో షాక్ ఇద్దాం అనుకుంటే ఇది నాకు పరీక్షలాగుందే ధాత్రి అనుకుంటూ కాసేపు అలాగే ఇబ్బంది పడుతూ బీచ్లో భువితో పరుగులు పెట్టిన అలసట కొంచెం ఉండడంతో ఎలాగో కష్టంగా నిద్రపోయాడు దేవ్. అర్ధరాత్రి 2 అయినా సోనీకి నిద్ర పట్టడం లేదు. ఫంక్షన్లో కిషోర్ అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఒక 5 గంటలు వెనక్కి వెళితే భువికి జ్యూస్ పంపించి ఇంకో 15 గంట టైం ఉంది పాపకి పూర్తిగా కిక్కెక్కడానికి. ఈలోపు నేను తినేసి వస్తాను అనుకుంటూ ఫుడ్ సెక్షన్ వైపుకి వెళ్తుంది సోనీ. సోనీ ఏదో ఒకటి చేస్తుందని దూరం నుంచి గమనిస్తూ ఉన్న శాలిని జ్యూస్ సోనీ కోసం అనుకుంది ఫస్ట్. కానీ అది భువి కోసం పంపిస్తుందని తెలిసి తనున్న దగ్గర నుంచి వచ్చేలోపే వెయిటర్ జ్యూస్ ఇవ్వడం, భువి తాగేయడం జరిగిపోయింది. అది చూసి శాలిని దేవ్ కోసం వెళ్తుంది. దేవ్ ఫ్రెండ్స్తో కలిసి కొంచెం దూరంగా ఉండి డిన్నర్ చేయడం చూసి అక్కడికి వెళ్ళి విషయం చెప్పడం, దేవ్ కోపంగా సోనీ అంటూ సోనీ కోసం వెళ్ళాలి అనుకోవడం, కిషోర్ ఆపి ముందు భువిని చూడు అని చెప్పడం, భువిని తీసుకొని దేవ్ అక్కడి నుంచి బయటికి రావడం ఒక 10 నిమిషాల్లో జరిగిపోయింది. సోనీ లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళడంతో అక్కడ ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతూ తింటూ ఇటువైపు అస్సలు చూడలేదు. తిన్నాక ఆనందంగా భువికి కిక్ ఎక్కుంటుంది చూద్దాం దేవ్ ఏం చేస్తాడో, పెళ్ళాం చేసే రాద్ధాంతం చూసి అని భువి ఉన్న ప్లేస్కి వస్తుంది. అక్కడ భువి ఎక్కడా కనిపించకపోవడంతో ఇక్కడే కదా ఉండాలి, ఎక్కడికి పోయింది అని చుట్టూ వెతుకుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కిషోర్, ఏంటి వెతుకుతున్నావు సోనీ అని అడుగుతాడు. నేనేం వెతుకుతున్నాను, ఏం వెతకడం లేదు అంటూ తడబడుతూ చెబుతుంది సోనీ.
మరి చుట్టూ ఏం చూస్తున్నావు అని అడుగుతాడు కిషోర్. ఏం లేదు. అవును, దేవ్ వాళ్ళేరి అని అడుగుతుంది విషయం తెలుసుకోవడానికి. దేవ్ భువి వెళ్ళిపోయారు అని అంటాడు కిషోర్. అదేంటి అప్పుడే వెళ్ళిపోవడం అని ఏమీ తెలియనట్టుగా అడుగుతున్న సోనీని చూసి కోపం వచ్చి, నువ్వేమని అనుకుంటున్నావు సోనీ? భువి పరువు తీయడానికి డ్రింక్ కలిపిన జ్యూస్ ఇస్తే భువి పరువు పోతుందా? లేక భువి మత్తులో అల్లరి చేస్తే దేవుకి భూమి మీద కోపం వస్తుంది అనుకున్నావా అని అడుగుతాడు కిషోర్. నేను మందు కలిపి ఇవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కిషోర్ అని లోపల భయం ఉన్న పైకి ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది. శాలిని పేరు చెప్పడం ఇష్టం లేక, నువ్వేం చేసావు మొత్తం చూశాడు దేవ్ అని చెబుతాడు. ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, అనవసరంగా గొడవ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారని నేను ఆపడం వల్ల భువిని తీసుకొని వెళ్ళిపోయాడు. లేదంటే ఈ పాటికి నీ పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించు అని అంటాడు కిషోర్. దేవ్ చూశాడని కిషోర్ అనగానే సోనీ కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. దేవ్ కోపం ఎలా ఉంటుందో సోనీ చాలాసార్లు చూసింది. అయినా తను ఇంత సాహసం చేసింది. అసూయతో తను చేసిన పని తనకి ఎలా వచ్చేలాగా బిగిస్తుందో అని ఊహించలేకపోయింది. ఇప్పుడు వాస్తవం గుర్తుకు రాగానే భయం స్టార్ట్ అయింది. నువ్వు చేసే పనులు దేవుకి తెలియవనుకున్నావా? భువి జోలి వస్తే వాడు ఏం చేస్తాడో కూడా అంచనా వేయలేవు. రెడీగా ఉండు వాడి కోపాన్ని ఫేస్ చేయడానికి అని చెప్పి కిషోర్ అక్కడి నుంచి కల్పనని తీసుకొని వెళ్ళిపోతాడు. శాలిని వచ్చి వెళ్దామా అని అడుగుతుంది. అప్పటికే భయంతో షాకులోకి వెళ్ళిన సోని శాలిని వెనక వెళ్ళింది. ఫ్లాట్కి వచ్చింది. కానీ తెల్లారితే దేవ్ ఊరికినే ఉండడు, నన్ను చంపేస్తాడు అని భయంతో వణుకుతూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ముందు అని అప్పటికప్పుడు ముంబై వెళ్ళడానికి టికెట్స్ చూసుకుంది. తెల్లవారు 5 గంటలకు ఫ్లైట్ ఉండడంతో బ్యాగ్ సర్దుకొని టైం అయితే వెళ్దామని కూర్చుంది. అదంతా చూస్తున్న శాలిని, టైం ఇంకా 12 కూడా అవ్వలేదు, కాసేపు పడుకో అని అంటుంది. ఆహా, దేవ్ వస్తాడేమో అని భయంగా ఉంది అని అంటుంది సోని. అంత భయం ఉన్నదానివి ఎందుకు అలా చేశావు అని అంటుంది శాలిని. దేవ్ తనతో అంత నవ్వుతూ మాట్లాడడం చూసి కోపం వచ్చింది. తర్వాత భువిజ నన్ను అలా ఎదిరించి మాట్లాడడం తట్టుకోలేకపోయాను. పైగా నేనుండాలి అనుకున్న స్థానంలో తనుంది. అందుకే అలా చేస్తే దేవుకి తన మీద కోపం వస్తుంది అని చేశా అని అంటుంది. నువ్వెక్కువ ఊహించుకుంటున్నావు సోని. డేట్ అంటూ బాయ్ ఫ్రెండ్స్ని మార్చే నువ్వు దేవ్ పక్కన భార్యగా ఉండే అర్హత ఉంది అనుకుంటున్నావా అని సూటిగా అడుగుతుంది శాలిని. ఏ, దేవ్ మాత్రం చేసేదేంటి? అయినా దేవుతో పెళ్ళైతే అన్నీ మానేద్దాం అనుకున్నా అని అంటుంది సోని. అసలు ఆ అర్హతే నీకు లేదు అని నువ్వు ఇన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నా దేవ్ ప్రవర్తన నీకు చెబుతూనే ఉంది. పెళ్ళయ్యాక మానేయడం అటుంచు. అసలు దేవుతో పెళ్ళనేది నీకు జరగని ఒక కళని నువ్వు సంవత్సరంగా చేస్తున్న ప్రయత్నాలు చెప్పటం లేదా? దేవేం చేస్తున్నాడో నీకు తెలీదా? ఇంకిప్పటికైనా దేవు గురించి మర్చిపోయి దేవుకి దూరంగా ఉండు. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడమే మంచిది. పడుకో, నేను లేపుతాను అని శాలిని వెళ్ళి పడుకుంటుంది. అక్కడే సోఫాలో పడుకొని నిద్రపోవాలని చూసింది. కానీ నిద్ర పట్టలేదు సోనీకి. ఎప్పుడు టైం అవుతుందా అని, ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్దామా అని ఎదురు చూస్తుంది. నేను వెళ్ళినా దేవ్ వదులుతాడా అని ఆలోచిస్తూ ఉంది సోనీ. దేవుతో పరిచయం గుర్తు చేసుకుంటుంది సోనీ. ఇంజనీరింగ్లో దేవ్ చదివే కాలేజీలోనే సోనీ చదివేది. దేవ్ అమ్మాయిల కలల రాకుమారుడు. సోనీకి ఫస్ట్ నుంచి లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. డబ్బున్న అబ్బాయిలతో స్నేహం చేయడం, వాళ్ళతో డేట్ అంటూ వెళ్ళడం, వాళ్ళని తన అవసరాల కోసం షాపింగ్ అని తిప్పడం, ఇదే తన దినచర్య. అలా ఉన్నప్పుడే దేవు మీద కన్ను వేసింది. కానీ దేవుకి ఇలాంటివి నచ్చవు. దేవు తాతయ్య నానమ్మ దగ్గర ఉంటున్నాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని తెలిసి ముందు పెద్దగా పట్టించుకోలేదు. కానీ దేవ్ అందం, కాలేజీలో అమ్మాయిలందరూ దేవుని హీరోలా చూడడం చూసి దేవుని ఎలా అయినా తన చుట్టూ తిప్పుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ దేవ్ సోనీకి అసలు అవకాశం ఇవ్వలేదు. దేవ్, శాలిని, దీప, ఆనంద్, కిషోర్ ఇంకో నలుగురు ఎక్కువ ఒక దగ్గర ఉండేవారు.
ఎలా అయినా వాళ్ళతో కలిసి స్నేహం పెంచుకొని వాళ్ళతో ఉంటూ దేవుని తన వలలో పడేయాలి అని అనుకుంది. శాలినికి సోనీ కజిన్ అవడంతో సులభంగానే శాలిని ద్వారా సోనీ వాళ్ళతో ఉండడం మొదలుపెట్టింది. అయితే సోనీ ఎలాంటిదనేది అప్పటికి ఎవరికీ తెలీదు. ఫైనల్ ఇయర్ వరకు దేవు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ దేవు లక్ష్యం వేరు. తను చదువు మీద తప్ప వేరే దాని మీద ఎప్పుడూ దృష్టి పెట్టేవాడు కాదు. ఎంతమంది ప్రపోజ్ చేసినా పట్టించుకునేవాడు కాదు దేవ్. ఆ టైంలోనే సోనీ గురించి అందరికీ తెలుస్తుంది. ఒక అబ్బాయిని సోనీ ప్రేమ అంటూ తిప్పుకొని చివరికి వదిలేయడంతో ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడే సోనీ గురించి అందరికీ అనుమానం వస్తుంది. ఫైనల్ ఇయర్ అయ్యాక దేవ్ స్కాలర్షిప్ మీద ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిపోతాడు. సోనీ కెనడా వెళ్తుంది. తన లైఫ్ తన ఇష్టం వచ్చినట్టుగా గడుపుతున్న సోనీ 15 నెలల క్రితం ఇంటర్నేషనల్ మీడియాలో దేవ్ ఇంటర్వ్యూ చూసి, దేవ్ ఉన్న పొజిషన్ చూసి దేవ్ మీద ఎప్పుడో కన్ను వేసిన సోనీ ఇప్పుడు దేవ్ స్టేటస్ మీద కూడా వేసి దేవ్ కోసం ఇండియా వస్తుంది. శాలినితో కలిసి ఉంటూ శాలినికి దేవ్ ఇంకా టచ్లోనే ఉన్నాడని తెలిసి దేవుతో మళ్ళీ స్నేహం చేయాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఆ ప్రాసెస్లోనే చాలానే చేసింది. దేవ్ ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నా సోనీ వేషాలు వేస్తూనే ఉంది. అయినా దేవ్ ఎందుకు ఊరుకున్నాడనేది దేవ్ గురించి వచ్చినప్పుడు తెలుస్తుంది. మొత్తం గుర్తు రాగానే నేను ఎన్నాళ్ళు ఏం చేసినా దేవ్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు, కానీ ఇప్పుడు అలా వదిలేస్తాడని నమ్మకం లేదు. కొన్నాళ్ళు దేవుకి కనిపించకుండా ఉండడమే బెటర్ అని అనుకొని టైం అవడంతో గబగబా రెడీ అయి క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఫ్లైట్ ఎక్కి కూర్చొని అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. కానీ దేవ్ తనని ఎక్కడున్నా వదలడని ఊహించలేదు సోనీ. ఉదయం 7 అవుతుండగా కాఫీ తాగుతూ, భువి చేసిన కాఫీ అలవాటే, ఈ కాఫీ తాగబుద్ధి కావడం లేదు జాను, నువ్వైనా పెట్టాల్సింది కాఫీ అని అంటారు రఘు గారు. నేను వెళ్ళేసరికి వంట మనిషి పెట్టేసింది, అందుకే ఇంకూరుకున్నాను అని అంటారు జాను. భువి వాళ్ళు రాత్రి వచ్చేసరికి 1 గంట అయిందమ్మా, అందుకే ఇంకా లేవలేదనుకుంటా అని అంటారు జయ. పడుకుంటేనే మంచిది, లేచిన దగ్గర నుంచి కాళ్ళకి చక్రాలున్నట్టే కిందకి పైకి తిరుగుతుంటుంది, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అని అంటారు జాను. జయ నవ్వుతూ, పని చేయకపోతే ఎలా, చేస్తుంటే కదా అలవాటయ్యేది, ఇల్లు చక్క పెట్టుకోవడం అని అంటారు. భువికి ఇల్లు చక్క పెట్టుకోవడం బాగా వచ్చు, చిన్నప్పటి నుంచి నిన్ను చూసి పెరిగింది కదా, ఇప్పుడు తను కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అని అంటారు జాను. వీళ్ళలా వాళ్ళ మాటల ప్రవాహం కొనసాగిస్తూ కాసేపు గార్డెన్లో కొంచెం ఎండ తగిలేలా కూర్చుందాం పదండి, చలి ఎక్కువైంది కదా అని అంటారు జాను. సరే పదండి అని ముగ్గురు గార్డెన్లోకి వెళ్తారు. భూమికి మెలకు వస్తుంది. దేవు లేటుగా పడుకోవడంతో మంచి నిద్రలో ఉన్నాడు. భూమికి మెలకు వచ్చిన తలంతా నొప్పిగా భారంగా అనిపించడంతో కళ్ళు తెరవలేకపోతుంది. బలవంతంగా కళ్ళు తెరిచేసరికి తను ఎక్కడ ఎలా ఏ పొజిషన్లో ఉందో చూసుకొని ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ చిన్న అరుపుతో దేవుని కూడా లేపుతుంది. ఏంటి భువి, రాత్రి చేసిన గొడవ సరిపోలేదా, పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టావు అని అంటాడు దేవ్. ఇంతకుముందు కూడా అలానే అన్నారని గుర్తు తెచ్చుకొని లైట్ తీసుకుందామనుకున్నా ఇవాళ భూమి దేవున్న పొజిషన్ భూమిలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దేవ్ ఒంటి మీద ఉండాల్సిన షర్టు తన ఒంటి మీద ఉంది, తన ఒంటి మీద ఉండాల్సిన చీర సోఫాలో ఉంది, దేవ్ ఒంటి మీద ఒక బాక్సర్ తప్ప ఏమీ లేదు. అదంతా చూసి భువికి అసలు ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు. ఒక పక్క తల బద్దలవుతుంటే తల పట్టుకొని కూర్చుంది. భువి అరుపుకి లేచి కూర్చున్న దేవ్ భువి ఏం ఆలోచిస్తుంది అర్థమై ట్రాక్ వేసుకొని బయటికి వెళ్ళి రంగి అని కేక వేస్తాడు. బాబు అంటూ వస్తుంది రంగి. మజ్జిగలో నిమ్మకాయ పిండి తీసుకురా అని చెప్పి నాని వాళ్ళు ఎక్కడా అని అడుగుతాడు. అందరూ బయట గార్డెన్లో కూర్చున్నారు బాబు, ఇప్పుడే వెళ్ళారు అని చెబుతుంది రంగి. సరే తొందరగా పట్టుకొనిరా అని చెప్పి దేవ్ రూమ్లోకి వెళ్ళేసరికి తల వంచుకొని కూర్చొని ఉంటుంది భువి. షర్టు 2 చేతులతో గుండె దగ్గర గట్టిగా పట్టుకొని ఒళ్ళంతా దుప్పటి కప్పుకొని తల వంచుకొని కూర్చున్న భువిని చూసి ఇప్పుడు కదిలిస్తే ఏడ్చేలా ఉంది అని రంగి వచ్చిందాక సైలెంట్గా ఉంటాడు దేవ్. రంగి రాగానే
డోర్ తీసి ఆ గ్లాస్ తీసుకొని డోర్ వేసి భువి దగ్గరికి వచ్చి దాత్రి అని పిలుస్తాడు. కథ కొనసాగుతుంది. ఇప్పుడు దేవబాబు భువితో ఎలా ఆడుకుంటాడో చూడాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.